డోన్ పట్టణంలో తారకరామ్ నగర్ లో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో తారకరామ్ నగర్ లో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు ఆంజనేయ గౌడ్, రంగయ్య గౌడ్, పాలరాజు, సుధాకర్ గౌడ్, పుల్లయ్య గౌడ్, నాగేశ్వరరావు గౌడ్, వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ను అందజేశారు. పెన్షన్ 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రూపాయలు అందుకున్నారు వృద్ధులు, వికలాంగులు. ఈ ప్రభుత్వానికి మేమెంతో రుణపడి ఉంటామని వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తారకరామ్ నగర్ టీడీపీ నాయకులు అడ్వకేట్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఇస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందని, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆంజనేయ గౌడ్, రంగయ్య గౌడ్, పాలరాజు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆటో నగర్ చెందిన పిలిచింది కానీ ఈ 1వ తేదీ ఏప్రిల్ నెల నుంచి చంద్రబాబు నాయుడు పెంచుతా అన్నాడు. 1000 పెంచుకుంటూ వచ్చి ఏప్రిల్ నెల నుంచే 4,000 పెంచుకుంటూ వచ్చి 7,000 దాకా పెంచినాడు. 3,000 ఈ 4,000 కలిపి 7,000 కలిపి ఇచ్చినారు. అంటే జూలై నెలలో ఇచ్చినారు. కానీ ఇదే పరిపాలన ఇట్లే కొనసాగించాలని ఆ రోజు చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నందుకు, ఆయన మాట ఈరోజు నిలబెట్టుకున్నందుకు ఇదే పరిపాలన ఇట్లే కొనసాగాలని ఇట్లు కూర్చుంది. ఆయనకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఆంజనేయులు గౌడు, అడ్వకేటు, తారకరామ నగర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచి మే, జూన్కి 1,000 రూపాయలు అదనంగా, అదేవిధంగా ఈ నెల 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు అందరికీ కలిపి ఈరోజు చేస్తూ ఉంటే పండగ వాతావరణంగా ఉంది. కాబట్టి ఇచ్చిన మాట చంద్రబాబు ఉండగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ 1వ తేదీ 6 గంటలకే వచ్చి పండుకున్న వారిని కూడా లేపి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం చాలా శుభ సందర్భం. అదేవిధంగా ప్రజల మద్దతు కూడా ఆయనకు ఎల్లవేళలా ఉండాలని, ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు దాదాపు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రము ఒక 30 సంవత్సరాలు వెనుకపోయింది. కాబట్టి మరలా తిరిగి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే ఎల్లవేళలా మన మద్దతు, ప్రజల మద్దతు బాబు గారికి ఉంటుందని తెలియచేస్తున్నాం. అదేవిధంగా 7,000 రూపాయలు ఈరోజు ఇచ్చినందుకు మా తారకరామ్ నగర్ తరఫున మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా మా తారకరామనగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మా తారకరామనగర్లో దాదాపు 250 ఓట్లు మెజార్టీ వచ్చినందుకు తారకరామనగర్ ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.